పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన పుట్ట నుండి వచ్చిన మట్టితోటి ప్రతిమను ఎలా తయారు చేసిందో నేను అట్లానే తయారు చేద్దాము అనేసి సున్నుపిండి, పసుపు, కొంచెం అత్తరు అనమాట ఒక ఫ్రేగ్రెన్స్ కోసం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి నేను ఒక బొమ్మని చేద్దాము అని ట్రై చేశాను అనమాట. అదే వినాయకుడు బొమ్మని. కానీ అనుకోకుండా తప్పు జరిగిపోయిందనమాట. వాటర్ కొంచెం ఎక్కువ పడ్డాయి. సో అది పిండి కొంచెం లూజ్ అయిందనమాట. కానీ ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా క్వాంటిటీ పెరిగిపోతుంది ఎందుకులే అనేసి నేను ఇంక ఇట్లనే ఉన్న దాంతోనే చేద్దాము అనేసి ట్రై చేశాననమాట. ఓకేగా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియోగా మా పాపతో వినాయకుడిని చేసించి అది పెట్టానన్నమాట. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న పాప చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. కానీ ఈ ఇయర్ మా పాప పెద్దదైపోయింది. తను అస్సలు మాట వినట్లేదనమాట. చేయొద్దురా బాగుంటుంది అంటే తను వినడం లేదు. అందుకని ఇంకా నేనే చేద్దాము అనేసి ఇంకా నేనే ట్రై చేశానమాట. ఇన్ని డెకోర్స్ చేసి అక్కడ పెట్టడానికి ఒక వినాయకుడు బొమ్మ లేకపోతే ఎట్లా అనేసి నేనే ట్రై చేశానమాట. సో ఫస్ట్ 3 ముద్దలుగా చేసేసుకొని ఇలా చెవులు, తొండం, మెయిన్ అదే కదా, కింద చిట్టి ఎలుక, ఈ 3 తయారు చేసి పెట్టానన్నమాట. అది పిండి లూజ్ అవ్వడం వల్ల ఇంకా పదే జారిపోతూ ఉంది. సో చిన్నగా అడ్జస్ట్ చేసి చేశానన్నమాట. పూజ రేపు కదా చేస్తాము. సో అప్పటికి వినాయకుడు కొంచెం డ్రై అయ్యి స్టేబుల్ అవుతారనేసి నేను చేశానన్నమాట. లాస్ట్లో కళ్ళు బొట్టు పెట్టిన తర్వాత లుక్ కొంచెం వచ్చింది అనిపించింది నాకైతే. మనమైనా చూడండి ఎంత రెడీ అయినా కానీ లాస్ట్లో మొత్తం రెడీ అయ్యి ఒక్క బొట్టు పెట్టుకుంటే మనకి ఎక్కడ లేని అందమంతా బయటపడుతుంది. మనకైనా, దేవుడికైనా, ఎవరికైనా అలానే కదా. సో అట్లానే నేను బొట్టు పెట్టి కొంచెం స్వస్తిక్ సింబల్ వేసి కింద ఎలుకకు కూడా బొట్టు పెట్టానమాట. ఇంతే చిన్న వినాయకుడిని నేనైతే రెడీ చేశాను. ఎలా ఉంది నా వినాయకుడు? లాస్ట్లో చిన్న పర్ల్స్ చైన్ వేసానమాట, కొంచెం కళగా ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత గరికతో పూజ కూడా చేసేసాను. అందరూ పూజ చేయడానికి అంత హంగులు హార్పాటాలు చేయాల్సిన అవసరం లేదు. అదంతా మన తృప్తి కోసం, మన నేత్రానందం కోసం అంతే. మనం చిన్న గరిక ఒక గడ్డి ముక్క పెట్టినా కూడా వినాయకుడు సంతోషించి మన కోరికల్ని నెరవేరుస్తాడనమాట. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని నేను చేయలేకపోతున్నానే అని బాధపడొద్దు. ఉన్న దాంతో తృప్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే వినాయకుడు మన కోరికలన్నీ నెరవేరుస్తారు. అంతే. అందరికీ మరొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ తరపున, మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.